అందరికీ నమస్కారములు. ఈ వీడియో చూసి అందరూ లైక్ చేసి, సబ్స్క్రైబ్ చేసి, షేర్ చేస్తారనే నమ్మకము. ఈరోజు మనము 3 అనే పదముల 3 లెటర్స్ మీద మాట్లాడుతున్నాము. ఎక్కడెక్కడో ఏవో అక్షరాలు ఇంకా చాలా ఉండొచ్చు. నేను ఓన్లీ 3 అనే పదముల మీద మాట్లాడుతున్నాను. ఈ వీడియో తీయడం జరిగింది. ఇది 2025లో జరిగిన మహాసంగ్రమం, అంటే త్రివేణి సంగమం, కుంభమేళ. ఇది కూడా త్రివేణి సంగమం, 3 అక్షరముల పదము. రెండవది, మన జాతీయ జెండాకు కూడా 3 రంగులు, ఇక్కడ కూడా 3 అక్షరాలు, ఎరుపు, తెలుపు, ఆకుపచ్చ. మూడవది, మన ఈశ్వరుని శంకరునికి త్రినేత్రుడని కళ్ళు 3, ఇక్కడ కూడా 3 పదాలు కలిసినాయి. తర్వాత దశరథ మహారాజుకి భార్యలు 3, కౌసల్య, కైకేయి, సుమిత్ర. మనము ఐదవది, మన పాతకాలంలో వాడుతున్న సైకిల్ రిక్షాకు చక్రాలు 3. తర్వాత రీసెంట్గా వాడుతున్న కూడా ఆటో రిక్షాకు కూడా చక్రాలు 3. ఏడాది, మన హిందూ సాంప్రదాయం ప్రకారం మనం కొలుచుకునే దేవుళ్ళు విష్ణు, ఈశ్వర, బ్రహ్మ. వీళ్ళు కూడా 3 అనే పదాలు ఇక్కడ 3 కలిసినాయి. తర్వాత ఎనిమిదవది, వెంకటేశ్వర స్వామి, తిరుపతి స్వామికి కూడా 3 నామాలు, ఇక్కడ 3 పదాలు కలిసినాయి. తర్వాత మన సాంప్రదాయంలో జరిగే పెళ్ళిళ్ళు ఎన్నెన్నో జన్మదిన బంధము. ఇది తాళి కట్టే పదాలు 3 ముళ్ళు వేసి తాళి కడతాం కాబట్టి అక్కడ 3 పదాలు వచ్చినాయి అన్నమాట. తర్వాత మన ట్రాఫిక్ సిగ్నల్ లైట్స్ 3 రంగులు ఉంటున్నాయి, ఎరుపు, పసుపు, ఆకుపచ్చ. మన మెగాస్టార్ చిరంజీవి తీసిన సినిమా పేరు కూడా 3 మనగాలి, ఇక్కడ కూడా 3 పదాలనే కలిసినాయి. రీసెంట్గా మనం 2020 సంవత్సరంలో కూడా సంక్రాంతి జరుపుకున్నాము. ఈ సంక్రాంతి పండుగ కూడా 3 రోజులు జరుపుకుంటాము: భోగి, సంక్రాంతి, కనుమ. తర్వాత మనము ప్రతి పిల్లాడికి ఆడే క్రికెట్ మ్యాచ్లో, ఇక్కడ క్రికెట్ మ్యాచ్లో కూడా IPL అని 3 పదాలు. తర్వాత ఫార్మా కంపెనీలో వాడతాం కొన్ని కెమికల్స్ పేరు, దాంట్లో ఒకటి తీసుకున్నాను, IPA, ఐసోప్రొపైల్ ఆల్కహాల్ అని పేరు 3. తర్వాత SOP అని చెప్పి, స్టాండర్డ్ ఆపరేషన్ ప్రొసీజర్, ఇది కూడా 3 పదాలు వచ్చాయన్నమాట. తర్వాత ప్రపంచంలో ప్రఖ్యాతిగాంచిన కూడా ఒక ఫార్మా కంపెనీ, అరబిందో ఫార్మా కంపెనీ. ఎంతోమందికి ఇక్కడ APL అనే ఫార్మా కంపెనీ పేరు అరబిందో ఫార్మా లిమిటెడ్ అని. ఇది ఎంతో మందికి జాబులు ఇస్తూ కుటుంబాలను కాపాడుతున్న కంపెనీ అది. తర్వాత 2020 సంవత్సరంలో కూడా మానవ ప్రపంచాన్ని గడగడలాడించిన మాయారోగం, ఇక్కడ కూడా 3 పదాలు కలిసింది, అదే మాయారోగమే. వ్యాధి అనేది వచ్చింది, అదే కరోనా అని, ఇక్కడ కూడా 3 అక్షరాలు కలిసింది. తర్వాత 18, ప్రస్తుతం భారతదేశాన్ని ఏలుతున్న పార్టీ కూడా 3 పదాలు కలిసింది, అదే BJP, 3 పదాలు. తర్వాత హిందూ సంఘం ఏర్పడిన సంస్థ RSS, ఇక్కడ కూడా 3 పదాలు, రాష్ట్రీయ స్వయం సేవక సంఘం అని 3 పదాలు కలిసి ఉన్నాయి. తర్వాత మనము ప్రతి ఉత్తరంలో రాసేది పిన్ కోడ్ నెంబర్, PIN, పిన్ నెంబరు కూడా కంపల్సరీ రాయవలసి వచ్చింది కాబట్టి ఇక్కడ కూడా 3 పదాలు కలిసి ఉన్నాయి. తర్వాత మనము ప్రతిరోజు రాయాలనుకున్నది మన చేతిలో ఉన్నది పెన్ను కాబట్టి PN, పెన్ను, కలము కలిసి ఉన్నది. తర్వాత మనం ప్రతిరోజు ఇది లేనిదే నడవలేంది ఏంది అది, NET, నెట్, ఇంటర్నెట్ లేనిదే మనం ఏ పని చేయలేకపోతున్నాము. ఇంటర్నెట్. తర్వాత ఇక్కడ మనము జాతిపిత మహాత్మా గాంధీ చెప్పిన మాటలు వింటున్నాం, అప్పుడప్పుడు సినిమాలో కూడా ఉంటుంటాము. చెడు చూడకు, చెడు మాట్లాడకు, చెడు వినకని, ఇక్కడ కూడా 3 పదాలు అనేది కలిసినాయి. ఇట్లా ఎన్నో పదాలు కలిసినాయి కాబట్టి మీరందరూ ఇంకా ఎన్నెన్నో పదాలను ఆలోచన చేయగలరు. దీంతోపాటు ఇంకా కొన్ని నేను వీడియోలో చెప్పినాను. ఇంకా ఎన్నో మనం శివనామంలో శివునికి కూడా నామాలు పెట్టేది 3 అని చెప్తున్నాము. తర్వాత మహాభారతాన్ని రచించిన కవులు కూడా 3, అక్కడ నన్నయ్య, తిక్కన్న, ఎర్రప్రేగడ. తర్వాత శివుని దగ్గర ఉండేది ఆయుధము త్రిశూలం, ఇక్కడ కూడా 3 అక్షరాలను 3 అనేది కలిసింది అనమాట. తర్వాత మహాశివునికి పూజల్లో ఉపయోగించే ఒక ఆకు దిల్పత్రాక్, వీటికి కూడా 3 అనేది ఉంటుందన్నమాట, 3 పదాలని. తర్వాత మనం కొన్ని జోగులో 3 దారులు కలిసేదాన్ని వైజెక్షన్, అక్కడ అంటే ఇక్కడ 3 దారులు కలుస్తున్నాయి కాబట్టి దాని అక్కడ వైజెక్షన్ అని అవుతుంది. మనము ఉడకపోస్తే గాలి కొరకు వాడే ఫ్యాన్కి రెక్కలు కూడా 3. మనము నివసిస్తున్న ప్రకృతి కాలంలో కూడా కావున 3 విధాలు ఉన్నాయి: వానాకాలం, శీతాకాలం, వేసవికాలం. ఇక్కడ కూడా 3 పదాలు అనేది కలిగి. మనము పొలంలో కూడా వాడే పల్లీల పంట కూడా అక్కడక్కడ శనిగలు అనేది 2 కలుస్తున్నాయి, కానీ ప్రకృతి పరంగా అక్కడక్కడ కొన్ని 3 గుండ్ల శనిగలు అని కూడా కలుస్తాయి, అక్కడ 3.
కావున దయచేసి నా వీడియో లైక్ అండ్ షేర్ చేయాలని మనం